మన సొసైటీలో ఒక అద్భుతమైన వీడియో తీసింది. ఆ వీడియోని మనం ఈ 4 రోజులలో ఏదో ఒక రోజు మనం తప్పకుండా చూడాలి. చనిపోయేటప్పుడు ఎట్లా చనిపోతాం, పుట్టేటప్పుడు ఎట్లా ఉడుతాం, ధ్యానంలో ఏం జరుగుతుంది, మొత్తం స్పష్టంగా ఉంది ఆ వీడియోలో. చక్కగా టీవీ పెట్టుకొని ఆ వీడియోని అందరం చూద్దాం. చూపిస్తా, ప్రతి గ్రామాలలో చూపిస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వాలి మీరు. అలా మనం ఆత్మని పంపించడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆత్మని ధైర్యంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. వాడు కొత్తిళ్ళు కట్టుకొని చచ్చిపోయిన అనుకో, ఆయనకి ఏ జ్ఞానం లేదు. ఈ ఇల్లు నాదా, నా ఇల్లు గాడుంది అనుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఆగడు. అందుకే మనిషి చనిపోయే లోపల ఏం సంపాదించాలి? గట్టిగా జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. అంటే నాశనం లేని జ్ఞానం, అంటే నాశనం లేని చదువు. అదే ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. అంటే మనం ఏ చదువు చదువుకోవాలి? నాశనం కాని చదువు, బ్రహ్మ విద్య చదువు. ఇది నేర్చుకోవాలి. అంటే మనం చనిపోయే లోపల మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనం రోజు కొంచెం సేపు నేర్చుకోవాలి. మన ఇంట్లో లేదా ఇది? లేదు, తెచ్చుకోవాలి. ఓ చీర కొనుక్కుంటూ మానేయాలి. దీన్ని ప్రేమగా రోజు చదవాలి. పూజ చేసి చేసి పుస్తకాన్ని ఖరాబ్ చేయకుండా. మీరు గమనించండి, ఇది మంచిగా పూజా మందిలో పెట్టింది. మీరేమేస్తారు? పసుపు, కుంకుమ, చింతలు, పువ్వులు, ఇంకా నీళ్లు అన్ని కలిపితే ఇది ఏమవుతుంది? డస్ట్ బట్టి చినిగిపోతుంది. కానీ ఇది ఎంత ఫ్రెష్గా ఉందో అంత ఫ్రెష్గా ఉంచి నిత్యం దీంట్లో ఉన్న జ్ఞానం అంతా నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఆచరించే గ్రంథం, మతము లేని గ్రంథం, మతం పుట్టకన్నా ముందు పుట్టిన గ్రంథం, మానవ గ్రంథం. మీ ఇంట్లో ఉందా? చదువుదాం రండి అని టైటిల్ పెట్టి ఈరోజు యూట్యూబ్లో క్లాస్ పెట్టినా. ఈరోజే రిలీజ్ అయింది కదా, చూడండి. అంటే ఇది మన ఇంట్లో ఉండాలి. ఉంటేనే కదా దాని మీద ఫోకస్ పడితేనే కదా. ఇది మళ్ళీ దేవుడి రూమ్లో పెట్టకండి. ఏడ పెట్టాలి? మన కళ్ళకి ఎదురుగా పెట్టాలి. మన దృష్టి తింటే పడగానే పట్టాలి, చదవాలి, పరమార్థం అర్థం చేసుకొని ఆచరణ చేయాలి. ఒక్క శ్లోకమే ఇంత టైం తీసుకున్నది చూడండి. మరి ఈరోజు మనం ఒక శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఆ శ్లోకంలో ఏం నేర్చుకున్నాం? మరణం తప్పదు, పుట్టడం తప్పదు, చావడం తప్పదు, తప్పించుకోవడానికి వీల్లేదు. వీలైనప్పుడు ఎందుకు ఏడవాలా? ఏడవాలి. ఇది ఈరోజు మనం ఒక శ్లోకం నుంచి నేర్చుకున్న సత్యం. మళ్ళీ పోయినాక మేము ఏడుతాం మేడం, ఇప్పుడైతే మీరు చెప్పండి. అది నీ ఇష్టం. ఏడవకుండా ఉండాలి సార్. ఇప్పుడు జ్ఞానం తీసుకుంటే ఏడుపు రాదు కదా. రుణాన బంధ రూపేణ, అంటే మనం బంధంలో ఉంటే రుణపడిపోతాం, ఆగిపోతాం, రుణము ఉండిపోతుంది. అందుకని మనం బంధంలో ఉండాలి కానీ బంధంలో ఇరుకద్దు అంటున్నాం కదా. ఇందాక అది చెప్పుకున్నాం కదా. అయితే ఎప్పుడైతే మనము ఒకరి నుంచి, ఒక బంధం నుంచి ఏదన్నా పొందుతామనుకోండి, వెంటనే మళ్ళీ వాళ్ళకి సేవ చేసేయాలన్నమాట. అంటే వాళ్ళ నుంచి ఏదన్నా మనం బంధం నుంచి ఏదన్నా తీసుకున్నాం అనుకో, అక్కడ రుణపడిపోయినామా లేదా? రుణపడిపోయినాం. రుణపడిపోయినప్పుడు దానికోసం మళ్ళీ రావాలి. అందుకే ఇప్పుడు ఆమె నీకోసం మంచి చేసింది, అది పుణ్యంగా మారింది అంటే అది రుణంగా మారిపోయింది. ఒక మాస్టర్ మొన్న ఏం చేసిందంటే, మేము ఒక ప్లేస్కి వెళ్ళినాం. అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ మాస్టర్ భోజనం తెచ్చుకోలేడు. అయితే మేమేం చేసినాము, కొంచెం వంట చేసుకొని తీసుకెళ్ళినాం. ఆయన కేవలం కొన్ని అటుకులు తెచ్చుకున్నాడు. ఎంతసేపు ఉంటాం అటుకుల మీద అని ఆ మాస్టర్కి భోజనం పెట్టినాం. చోలిన వాడే
కొనుకొచ్చిండు. ప్రసాదం కొనుకొచ్చి మనం ఎంత పెట్టినా మనకి ముఖ్యం కాదు. వాళ్ళు నాకు పెట్టిండు, నేనేం చేసిన ప్రసాదం పెట్టిన వాళ్ళకి రుణా ప్రశ్నకి సమాధానం. మనం ఏం చేస్తాం? అన్నం బదవాసు తిన్నాం, పోయినాం, మళ్ళీ ఏదో ఒక రోజు మనం పెట్టాలి. రుణం ఉంచుకోకూడదు ఒకది. అందుకని ఈ బంధాలలో మనం ఇరగకుండా మన సేవ చేసేది ఏదైతే ఉందో అది చేయకుండా ఉంటే అక్కడ మళ్ళీ చేయడానికి మళ్ళీ వస్తాం. అందుకని మనం ఈ శ్లోకంలో చక్కగా ఇది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకో శ్లోకం గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి శ్వాస గురించి తెలుసుకుందాం. శ్వాస గురించి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, శ్వాస ఎంత గొప్పది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే భ్రువోహ నాసాభ్యాంతర. అంటే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నాడంటే, చక్షుశైవాంతరే అంటే శరీరానికి ఉన్న కళ్ళు ఏవైతే ఉన్నాయో మూసుకొని ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ. ఈ శ్లోకం ఒకసారి మీ కళ్ళు మూసుకొని చెప్పండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ. కళ్ళు తెరవండి. అంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే ఏమంటుండంటే, మీరు బయట ముచ్చట్లు ఏమన్నా వింటారు కదా, ఎక్కడన్నా గొడవ జరుగుతుంది, సడన్గా మన ఇంటికి వచ్చి ఏదో ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ముచ్చట్లు పెట్టే దగ్గరికి మనమే వెళ్తామచ్చు. అవి లోపల వేసుకోవద్దు అంటున్నాడు చూడండి. మనం ఏం చేస్తాం? మన గీత బయట ఉన్నాం కదా, అందుకనే ఆయన ఏం చెప్పిండో దానికి రివర్స్ చేస్తాం కదమ్మా, నిన్నే కదా. ఎందుకంటే మనం గీత లోపల లేము, గీత బయట ఉన్నాం. అర్థమవుతుందా? ఇంటి లోపల ఉంటే ఎండ కొట్టేది, వాన పడేది, చలి పెట్టేది. కానీ నువ్వు ఇంటికి బయట ఉన్నావు, అన్ని కష్టాలే. ఎండలో ఎండుతావు, వానలో తడుస్తావు, చలికి వణికిపోతావు. అలాగే గీత లోపల లేము కాబట్టి భగవంతుడు చెప్పిన దానికి ఉల్టా జీవిస్తున్నాం, రివర్స్ జీవిస్తున్నాం. అంటే బయట ఏ విషయాలైతే వింటున్నావో వేసుకోవద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తాం? వేసుకొని ఇంకేం చేస్తాం? ఏం చేస్తామంటే గోడకెళ్ళి చూస్తున్నావు సార్, ఏం చేస్తాం? ఇంకా 10 మందికి పంచడానికి పోతాం. అవునా? మరి పంచకపోతే నీ కడుపేమంటది? ఎప్పుడు చెప్పాలా? కనీసం ఇంట్లో పని కూడా చక్కగా చేయవు చెప్పచ్చేదాకా. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే, మనం ప్రవర్తించే తీరు చూస్తే ఇప్పుడు నవ్వొస్తుంది, కానీ అది ఆ పాపం పండిన తర్వాత ఏడుస్తున్నాం మనం. అర్థమైతే మనకి ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? ఎంత మనతోనే ఉన్నాడు కరుణామయుడు, మన మీద ఎంత కరుణ దయ ఉన్నదో చూడండి. ఎంత మనతోనే ఉండి మనకి ఏమేం చెప్తున్నాడు. బయట ముచ్చట్లు వింటివి, కానీ లోపల వేసుకోకు. ఎక్కడిన్నావో వెరీ గుడ్, ఎక్కడిన్నావో ఆ చెత్తని ఆమె వదిలేసేయి. లోపల వేసుకున్నావే అనుకో, కథం గర్దరగోళ నాశనం నీ జీవితం. మరి ఒకవేళ మరి ఆ స్థితి నీకు రావాలి అంటే కూడా ఏం చేయాలో చెప్తున్నాడు. ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ. ప్రాణ అపాన, ఈ శ్వాసని మీరు ఇట్లా చేతి పెట్టుకొని చూడండి. ఒక రంధ్రం నుంచి వేడి గాలి
రంధ్రం నుంచి ఎక్కువ, ఒక రంధ్రం నుంచి తక్కువ. అంటే ఒక దాంట్లో 70 వస్తే ఒక దాంట్లో 30 వస్తుంది. మంచిగా వినండి, శ్వాస గురించి మనం తెలుసుకోకనే ఇన్ని కష్టాలు. శ్వాస ఒక రంధ్రం నుంచి 70, ఒక రంధ్రం నుంచి మళ్ళీ ఒక రంధ్రం నుంచి 60, మళ్ళీ ఒక రంధ్రం నుంచి 40. దీన్ని ఏం చేయమంటుండు? సమానం చేయమంటుండు. ప్రాణం సమం కృత్వా అంటున్నాడు. చూడండి ఎంత వివరంగా వివరిస్తున్నాడు. సమానం చేయు అంటే ఇందులో ఎంత వస్తుందో ఇందులో నుంచి అంతే రావాలి. ఇందులో 50, ఇందులో 50. రెండిట్ల నుంచి ఇట్లా పట్టుకుంటే గాలి తెలవాలి, సమానంగా రావాలి. ఎప్పుడు సమానం చేస్తామో మన శ్వాసని, ఎప్పుడైతే సమానం? ధ్యానంలో అవుతుంది, ప్రజెంట్లో ఉన్నప్పుడు అవుతుంది. అంటే నువ్వు గతం గురించి ఆలోచించినప్పుడు, భవిష్యత్తు డిజైన్ వేయనప్పుడు, ఈ క్షణంలో ఉంటావు చూడు, ఏం ఆలోచన లేదు ఇప్పుడు. అప్పుడు నీ 2 ముక్కులలో శ్వాస సమానంగా ఉంటుంది. మరి సమానంగా ఉంటే ఏమైతుంది? నీ శ్వాస చిన్నదవుతుంది అంటున్నాడు. నాసాభ్యంతరచారిణౌ అంటే నీ 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి ఈ శ్వాసని సమానం చేయమంటున్నాడు. శ్వాస ఎలా సమానం అయితే ఇందాక ఈ అమ్మాయి చెప్తున్నది ధ్యానం గురించి అని చక్కగా వింటుంది ముందర కూర్చొని. ఏం చెప్పింది? ధ్యానం అన్నది. ధ్యానంతో పాటు ప్రజెంట్. ధ్యానం అంటే ఏంటిది? ప్రజెంట్లోకి వస్తాం. ధ్యానం అంటే ఈ క్షణంలో జీవించడం. ఎప్పుడైతే ఈ క్షణంలో జీవిస్తామో ఈ 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి ఈ శ్వాసని గమనిస్తే 2 సమానంగా మారిపోయినప్పుడు ఆ ముచ్చట్లు వినాలని అనిపించే స్థితి నీకు కలగదు అన్నాడు. చూడండి ఎంత గొప్పదమ్మా ఈ శ్లోకం. మనకు అనిపిస్తుంది ముచ్చట వినాలని, అనిపించకూడదు అంటే ఏం చెయ్యాలో చెప్పిండు. మరి ధ్యానం పత్రిజీ చెప్పిండా, భగవంతుడు చెప్పిండా? భగవంతుడు ఈ శ్లోకంలో మొత్తం భగవంతుడు చెప్తున్నాడు. ఏం చేయమంటుండు? ప్రాణం సమం కృత్వా నాసాభ్యంతరచారిణౌ ఈ 2 కనుబొమ్మల మధ్యలో నీ దృష్టిని నిలిపి నీ లోపలికి చూడు. నీ లోపలికి ఇక్కడ దృష్టి, మన దృష్టి కళ్ళు మూసుకొని ఇక్కడ పెడితే మరి 2 కళ్ళు మూసుకోమన్నాడు. చక్షు శైవాంతరే భ్రువోహ అన్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బయట ఉన్న కళ్ళని ఏం చేయమంటుండు? మూసుకోమంటుండు. ఎంత గొప్ప శ్లోకమో చెప్పండి. ఇందాక సావు గురించి చెప్పిండు, ఏడద్దు అని చెప్పిండు. మరి నీకు దుఃఖం పోవాలి, బయట ముచ్చట్లు విన్నావనుకో దుఃఖం వస్తుంది. 10 మందికి చెప్పేదాకా కడుపు ఉబ్బుతుంది. ఆ కడుపు ఉబ్బే లోపల పనులు చేసుకోవాలి. మీరంతా దుఃఖమే కదా. దుఃఖం పోగొట్టుకోవాలంటే ఈ శ్లోకంలో బయట ఉన్న నీ బయట కండ్లని చూడకుండా మూసేయి, లోపల కన్నుని ఓపెన్ చేయి. చూడండి, అందుకని ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఏముంది? నీకు ఇంకో కన్ను ఉంది. ఈ కన్ను ఎప్పుడు మూసుకొని ఉంది. అందుకని చక్షు శైవాంతరే అంటే ఈ శరీరంకి ఉన్న ఈ 2 అడ్డంగా ఉన్న కళ్ళని ఎందుకు మూయమన్నాడు తెలుసా? అడ్డంగా ఉన్న కళ్ళకి అన్ని అడ్డంగానే కనిపిస్తాయి, అడ్డగోలియే కనిపిస్తాయి, సత్యం కనబడది. అదే నిలువు అనే కన్నుకి దివ్య చక్షువుకి, 3వ కన్నుకి దివ్య చక్షువు అనే పేరుంది. అది ఆత్మకి సంబంధించిన కన్ను. దానికి మాత్రమే సత్యం కనిపిస్తుంది. ఈ అడ్డంగా ఉన్న కళ్ళకి నాశనం అయ్యే ప్రతిదీ కనిపిస్తుంది. నాశనం కాని ఆత్మ ఈ 2 కళ్ళకి కనిపించదు. అందుకని ఈ శరీరానికి ఉన్న 2 కళ్ళని మూసేయమంటుండు. నీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్యలో ఉంచి నీ ప్రాణాన్ని అపానాన్ని గమనించు. సమానం చేయు. సమానం చేస్తే అప్పుడు మన బుద్ధి వికసించి ఆత్మస్థితికి వచ్చినప్పుడు మనం అలా ముచ్చట్లు విన్నా వేసుకో.
ఆ స్థితికి మనం వస్తాము అంటున్నాడు. చూడండి, చూడు, గీతలో మనం లోపల ఉంటే ఆ ముచ్చటికే ప్రసక్తి రాకపో. అందుకని ధ్యానం చెప్పింది సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతుడే బుద్ధుడిగా జన్మ తీసుకున్నాడు. బుద్ధుడు 5 సంవత్సరాలు కష్టపడి శ్వాస నిర్ధ్యాస కనిపెట్టి సులభమైన మార్గం, వాళ్ళు కష్టపడ్డారండి, మనకే కష్టం లేకుండా సులభమైన మార్గాన్ని కనిపెట్టి మనకిచ్చింది. సుఖంగా నీ ఇంట్లో నువ్వు కూసో. నేనేమో అడవులు పట్టుకొని తిరిగిన, కొండలు పట్టుకొని తిరిగిన, గోడలు పట్టుకొని తిరిగిన, హిమాలయాలు తిరిగిన బుద్ధుడు ఏ ఒక్క రూపాయితో కూడా సుఖం పడలే. ఆయన రాజులకి రాజు, రాజులందరికీ రాజైనా ఒక రాజే గొప్పోడు. మరి అందరి రాజులకి రాజు అంటే ఇంకెంత గొప్పోడు. అలాంటి రాజు అన్ని ఎందుకోసం వదిలిపెట్టిండు? ప్రపంచంలో మనిషికి దుఃఖం ఎందుకు ఉంది అని కనిపెట్టడానికి. చూడండి, మనం ఏమన్నా కనిపెట్టినమ్మా? ప్రపంచం కోసం కాదు, మన కోసం కూడా కనిపెట్టాం మనం. నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మా ఇంట్లో ఇట్లా ఎందుకు ఉందని కనిపెట్టాలా. కానీ ఆయన ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉంది మానవునికి, దానికోసం మొత్తం సర్వస్వం, బాబుని, భార్యని, రాజ్యాన్ని వదిలిపెట్టి సత్యం కోసం 5 సంవత్సరాలు విపరీతమైన కష్టాన్ని అనుభవించి అప్పుడు కనుక్కున్నాడు. ఆ కనుక్కున్న దాన్ని మళ్ళీ మనం కనుక్కోవాలంటే జీవితం అంతా నాశనం అవుతుంది తప్ప మనం కనుక్కోము. అందుకని సులభమైన మార్గాన్ని మీ ఇంట్లోనే కూర్చునే స్థితికి మనకిచ్చింది. ఇంత సుఖం ఇచ్చినా కూడా మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎంత బద్ధకం ఉందో మన దగ్గర తెలుస్తుంది. కలియుగం అంత ఉంటుందండి. మరి బద్ధకం కలియుగం, అన్ని గుణాలు రాక్షసులే ఉన్నాయి మన లోపల. అందుకనే బద్ధకం నుంచి బయటపడడానికే బద్రీజ్ వచ్చిండు. అంటే మనలో ఎంత శక్తి ఉందో మనకు తెలాలి ఫస్ట్. దానికోసమనే గురువు స్త్రీ శక్తిని లేపడానికి, స్త్రీతోనే పని జరుగుతుంది. స్త్రీ బద్ధకం ఉందనుకో ఇల్లు నడుస్తుందా? డబ్బులుంటే అయిపోదు, శక్తి కావాలి, స్త్రీ శక్తి. అందుకనే మీకు ఇంకొక గొప్ప విషయం తెలుసో తెలియదు కానీ చెప్పుకుందాం. అమృతం కోసం సముద్రం చిలికిళ్ళని అందరికీ తెలుసు. రాక్షసులు, దేవుళ్ళు. ఇందాక మనకు మంచి పేరు పెట్టుకున్నాం మేడం, అర్ధనారీశ్వర. వాళ్ళ గురించి తెలుసుకుందాం. అంటే దాన్ని కాలకూట విషయం అంటారు. అసలు అర్ధనారీశ్వర తత్వము అంటే ఎంత గొప్పగా మనం తెలుసుకోవాలంటే, భార్యలో సగం భర్త, భర్తలో సగం భార్య. అంటే మగవారిలో పురుషతత్వం, స్త్రీతత్వం 2 ఉంటాయి. ఒక స్త్రీ ఎప్పుడైతే చనిపోతుందో ఇప్పుడు మగవాడు ఆకిలి కడిగిండు, ఇల్లు కడిగిండు, భార్య లేకుంటే వంట చేయగలిగినంటే తనలోని స్త్రీతత్వం బయటకు వచ్చినట్టు. అదే ఒక స్త్రీకి భర్త చనిపోయింది అనుకో, బయటకు వెళ్తుంది, పని చేస్తుంది, బిడ్డల్ని కాపాడుకుంటుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజనం చేస్తుంది. అప్పుడు స్త్రీలోని పురుషతత్వం బయటకు వస్తుంది. అంటే భర్తలో సగం భార్య, భార్యలో సగం భర్త. వీళ్ళిద్దరూ సర్దుకపోవన్నా అర్థం చేసుకోవన్నా చెప్పండి, ఏది ఇంపార్టెంట్? సర్దుకపోవన్నా అర్థం చేసుకోవన్నా? వెరీ గుడ్. సర్దుకపోతే ఏమైతే తెలుసా? ఒకరు లాభపడతారు, ఒకరు నష్టపోతారు. సర్దుకపోవద్దు. భార్య యొక్క విషయాలని భర్త అర్థం చేసుకోవాలి, భర్త యొక్క విషయాలని భార్య అర్థం చేసుకోవాలి. ఎందుకు పొరపాటు జరిగిందో అర్థం చేసుకోవాలి. జరిగింది కదా అని యుద్ధమే పెట్టాం మనం ఇంట్లో ఫస్ట్. అంటే అసలు అంతగా ఓర్పు లేకుండా అవుతుంది మన లోపల. అయితే ఇక్కడ ఏం చేసిందంటే శివుడు ఫస్ట్ కాలకూట విషం వచ్చింది కదా అమృతం కంటే ముందు, విషాన్ని ప్రపంచం నాశనం చేస్తుంది. అందుకని శివుడు తాగడానికి వస్తాడు.
అప్పుడు శనీశ్వరుడు అడుగుతాడు, అద్దు అంటే శనీశ్వరుడు, శని ప్లస్ ఈశ్వరుడు, అసలు ఈశ్వరుడు నుంచి వచ్చిన వాడే శని. మనం ఆయన అంటే గజ 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 అనుకుతాం, ఆయన అవసరం లేదు, వనగాల్సిన అవసరం లేదు, ఆయన అలాంటి వాడు కాదు కాబట్టి. అందుకనే శనీశ్వరుడు అద్దరి మొత్తుకుంటాడు, లోకం కోసం మనం చేయాలి, నేను మింగద్దు, నేను కక్కద్దు. అందుకని ఇక్కడ ఏం నేర్పుతున్నాడు, ఏమన్నా బయట విషయాలు, ఇప్పుడు పక్కింటి వదిన వచ్చి ఎదురుంటి మీ వదిన గురించి చెప్పింది, నువ్వు లోపల మింగకు, ఆ విషయాలన్నీ మింగకు, మరి ఈ విషయాలన్నీ ఎదురుంటి వాళ్ళ దగ్గర కక్కకు. అర్థమవుతుంది ఇప్పుడు? ఆమె వచ్చి చెప్పింది కావచ్చు, తెలివి లేదచ్చు, కానీ నీకు తెలివి ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంది, ఆ గొడవ పెట్టింది ఎవరు? నువ్వు. మరి కర్మ ఎవరు మోస్తారు? నువ్వు. మనం ఏం చేస్తాం, దానికి దీనికి పుల్ల పెట్టాలా అని చెప్పి చెప్పిన దాన్ని గొడవై దానికి చెప్తాం. చెప్తామా చెప్పమా? కానీ కర్మ ఎవరికి అంటుతుంది? చెప్పిన వాళ్ళకి. మధ్యలో ఉన్న నీకే అంటుంది పుల్ల పెట్టిందని. అందుకని శివుడు ఇక్కడ మనకి నేర్పుతున్నాడు, మింగకు, ఏ విషయం ఉన్నా మింగకు, మింగితే నువ్వు నాశనం అవుతావు. అంటే దాన్ని మోస్తావు, దాన్ని మోసుకుంటేనే నాకేం చేసేది, వచ్చింది చెప్పింది పోయింది, ఆ విషయంతో నాకేం చేసేది, వాళ్ళతో నాకేం చేసింది, వాళ్ళ సమస్య, వాళ్ళ ఇల్లు, ఏ కష్టం వచ్చిందో మనకెందుకు అని మింగద్దు. మళ్ళా ఆ చెప్పిన విషయాలన్నీ వాళ్ళ ఇంటికి పోయి చక్కదు. శివుడు ఏం చెప్పిందంటే, ఈ కాలకూట విషయం నేను మిగితే నేను నాశనం అవుతా, కక్కితే ప్రపంచం పోతుంది. అందుకనే నేను మింగను కక్కను, కానీ తాగుతా అన్నాను. తాగేటప్పుడు కళ్ళు మూసుకొని, నాకు తెలుసు నా శక్తి నన్ను కాపాడుతుంది, పక్కకు శక్తి లేదు, రాలేదు ఇంకా. శివుడు శక్తి రాలే, ఏమంటున్నాడు, నాకు తెలుసు నారాయణ, నా శక్తి నన్ను కాపాడుకుంటుంది, నా శక్తి నన్ను శవంగా మారుస్తుందా, వచ్చి కాపాడుకుంటుంది, నాకు నమ్మకం ఉంది నా శక్తి పైన అని తాగిండు. ఎక్కడనో సృష్టి కార్యం మీద ఉన్న శక్తి ఈ మాటలు స్పందించి తిరిగి వచ్చి ఇట్లా మొత్తం కలర్ చేంజ్ అయిపోయాడు. శివుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ కాలకూట విషం తాగిన తర్వాత తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయిండు. వీళ్ళందరూ భయపడుతున్నారు. అప్పుడు శక్తి వచ్చి చేతి పెట్టింది, ఇక్కడ ఆపేసింది. ఆపింది శక్తి అంటే తనలోని సగమైన భార్య. అంటే ఇక్కడ మనం అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు, భర్తకి కష్టం వస్తే చేదోడు వాదోడుగా ఉండి ఆయనని బయట పడగొట్టాల. మనం చేతి పెట్టుడు అటు పెట్టు, నోరు పెట్టి కయ్యం చేసి పెద్ద చేసి బయటకు రచ చేసి అడి చచ్చిపోయేలాగా చేస్తున్నాం. అంటే అర్ధనారీశ్వర తత్వము అంటే అలా మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనం వారిని కాపాడాలి. ఏం సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, అది ఎలా పోగొట్టుకోవాలో కూర్చొని నిదానంగా ప్రధానంగా ప్రశాంతంగా సమస్యని నీలోని శక్తి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి పార్వతి మనకి నేర్పిస్తున్నది. అమ్మవారు వచ్చేంత వరకు ఆయన తల్లడం మల్లడం అయింది శివుడు. చూడండి, ఇంత గొప్ప విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అర్ధనారీశ్వర పిరమిడ్ని మీరు కూడా ఉపయోగించుకోండి. సార్కు వచ్చిన అనుభవం ఏమో గురుగారి పత్ని స్వర్ణమాలమ్మ ఇద్దరు ధ్యానంలోకి వచ్చి హాస్టల్గా పిరమిడ్ ఓపెనింగ్ చేసిపోయిండ్రంట. మేము ఇక్కడనే ఉంటామని చెప్పిపోయిందంట సార్కి, శంకర్ సార్కి. ఈ మేడంకి పార్వతీ పరమేశ్వర్లు కనిపించింది, ఈ కలర్లో కనిపించిందంట పిరమిడ్.
వాళ్ళకేమో గురు దంపతులు కనబడితే ఈమెకేమో సాక్షాత్తు చూడండి. అంటే పిరమిడ్ అనేది ఎంత అవసరం ఉన్నది ఈ స్థలంలో. అందుకే హాస్టల్గా పత్రిజీ మేడం ఇద్దరు వచ్చి కట్ చేసిందంట, మేము ఇక్కడ ఉంటామని చెప్పిందంట మాస్టర్కి. ఎందుకంటే గురువులు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాల్సిన సమయం వస్తుందో వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు నిరంతరం మనతోనే ఉంటారండి. మనతో పని చేయించుకుంటారు. ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉంటారో, మనం పైసలు ఉండవచ్చు కానీ ఎన్ని ఆటంకాలు వస్తాయండి. డబ్బులు ఉంటాయి పిరమిడ్కి, ఒక క్లాస్కి, ఒక అన్నదానానికి, దేనికన్నా డబ్బులు ఉంటాయి. కానీ ఆటంకాలు రాకుండా మనం సిద్ధంగా ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అర్థమైందా? క్లాసు ఏం చెప్పాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చైర్ వేసి ఆయన ఆహ్వానిస్తే చాలు, మాస్టర్స్ అందరూ వస్తారు. ఏ స్థితిలో ఉన్నాయి ఈ మైండ్లన్నీ, ఒక్కొక్క మైండ్ ఏ స్థితిలో ఉందో అది మాత్రమే వస్తుంది. మనం అడగాల్సిన అవసరం లేదు. అందుకే మనం బిచ్చగాళ్ళం కాదు, అడుక్కోవాల్సిన పని లేదు. బిచ్చగాడి సినిమాలో ఈ పాయింట్ నేర్చుకోవాలి. మనం అమ్మ కోసం ఒక పాయింట్ నేర్చుకోవాలి. డైరెక్టర్ ఎంత గొప్పవాడండి, ఆయన ఏమంటాడంటే, ఒక బిచ్చమతను ఆగ్రా ఇప్పుడే అడగద్దు, వాళ్ళు లోపల అడుక్కొని రాని, మనం మళ్ళీ బయట అడుక్కుందాము అంటాడు. ఎంత గొప్ప పదం అంటే అది. మన లోపలికి పోయి చేసేది అదే కదా. భగవంతుడా, ఓ కొబ్బరికాయ ఇచ్చిన, నీకు ఓ అరవది ఇచ్చిన, ఓ అరటి పండు ఇచ్చిన, నువ్వు నాకు ఇది అది. వాళ్ళు అడుక్కొని వచ్చినాక అప్పుడు వాళ్ళ మనసు స్థిరమవుతుంది, అప్పుడు మనం అడుక్కుందాము అంటాడు నిజమైన. ఇదే కదా మనం చేస్తుంది. కానీ భగవంతుడు నన్ను అడిగే పని లేదు అన్నాడు. ఎప్పుడో తెలుసా? భక్త ప్రహ్లాదకి ఈ ఒకటి చెప్పుకొని మనం ప్రసాదం తీసుకుందాం. భక్త ప్రహ్లాద అనే చరిత్ర మనం చదవాలి. ఆయన చరిత్ర చదివితే మనకు కేవలం నరసింహస్వామిది మాత్రమే తెలుసు. అసలు భక్త ప్రహ్లాద ఎంత బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడో, భూమి మీద పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇది మనకి ఈ విషయం చూపించారు. భూమి మీద పడి ఏడుస్తూ రోధిస్తూ ఉంటాడు. నారాయణ 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 అని ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రజలందరినీ హింసిస్తున్నాడు తండ్రి. ఇంత చిన్న పసి మనసు, అంటే శరీరం పసి మనసు, శరీరం చిన్నది, కానీ ఆత్మ వృద్ధురాలైపోయింది. భక్త ప్రహ్లాద యొక్క ఆత్మ వృద్ధుడి అంటే చాలా గొప్పది. జన్మల నుంచి వచ్చిన ఆత్మ అది. శరీరం చిన్నదే, కానీ మన ఇంట్లో కూడా మీరు గమనించండి, చిన్నపిల్లలు చాలా విషయాలు చెప్తారు మనకి, కానీ కేర్ చేయం వాళ్ళు. నాకే పుట్టి నాకే చెప్తావా అంటారు. నీకేం తెలుసు, నువ్వు గింతే ఇట్లా చెప్తావు, ఇంకా నువ్వు గింతే ఉన్నావు, నీకేం తెలుసురా అంటావు. కానీ శరీరం గింతే ఉంటుంది, కానీ వాడిలో ఉన్న ఆత్మ ఎన్ని జన్మలెత్తిందో, ఎంత గొప్పదో నీకేం తెలుసు. నా కొడుకు నాకేం చెప్పిందంటే, నేను నాన్ వెజ్ తిని పెడుతున్నా, ఇప్పటికే నేను చిన్నప్పటి నుంచి గుడ్డు తిన్నా. చిన్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ అలవాటు లేదు. నాకు నా కొడుకు అట్లనే పుట్టిండు. నేను ఎలా ఉన్నానో నా కొడుకు అలాగే పుట్టిండు. గుడ్డు తినేవాడు, నాన్ వెజ్ తినేవాడు కాదు. మా యారాడు కూడా నాన్ వెజ్ తినడు, గుడ్డు తింటుంది. అయితే నేను పిల్లలకి, మన బుర్ర అలా ఉండే బలం, పిల్లలకి బలం అనుకుంటా తినిపిస్తే నా కొడుకు ఏడుస్తుంది. బాబాయ్ తెస్తాడా, బాబాయ్ కండి పెట్టు. నాన్న తెస్తాడా, నాన్న కండి పెట్టు. తాత తెస్తాడా, వాళ్ళకండి. కానీ అండి నాకు ఏడిపించుకుంటే పెట్టకు అన్నాడు. చూడండి ఎంత గొప్ప ఆత్మ. చెప్తే ఏం మాట్లాడుతున్నారు కుసా అనుకుంటా కూర్చున్నాం. అంటే మన బుర్ర ఏడుంది? బుర్రనే లేదు అక్కడ. అప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేసిండ్రు పిల్లలు, అందరం మానేసినాం. కానీ వాళ్ళ ఆత్మ పెద్దది, మన ఆత్మ చిన్నది. మన శరీరం పెద్దది,
వాళ్ళ శరీరం చిన్నది. ఆత్మ ముఖ్యం, శరీరం ముఖ్యం కాదు. వాళ్ళ ఆత్మ ఏం చెప్తుంది అంటే, ఇంకా నేను ధ్యానంలోకి వచ్చి మనిషిని అమ్మ నేను చెప్తే విన్నావా, ఇప్పుడు ఒక గురువు వచ్చి చెప్పినప్పుడు వింటున్నావు అని చెప్పేసి నా కొడుకు ఒక హాస్టల్కి వెళ్ళి వాళ్ళ క్లాస్ రూమ్లో ఉన్న అందరినీ మార్చేసింది తెలుసా, శాకాహారులుగా. మొన్న రీసెంట్గా నిర్మల్లో ఒక ర్యాలీ జరిగితే ఆ ర్యాలీలో నేను పాల్గొన్నా. వాడు ఫస్ట్ ఆ ర్యాలీకి వచ్చుడు, వాళ్ళ అమ్మ బలవంతంగా గుంజుకొచ్చింది, నువ్వు బగ్గా మటన్ చికెన్ తింటున్నావు, నువ్వు రా అని గుంజుకొచ్చింది. వాడు ఎలా తింటాడో తెలుసా, వాడి గురించి ప్రతి క్లాస్లో చెప్తాను. ఎవరిదన్నా బయట ఎవరిదన్నా కానీ ఫంక్షన్ తెలుగుకోవడం మాదికోవడం ఎవరన్నా కానీ మటన్ పెట్టిందంటే చాలు, చికెన్ పెట్టిందంటే చాలు, ఆ ఫంక్షన్ మన చుట్టాలా అని అడుగుతాడు ఫస్ట్ వాడు అమ్మ దగ్గరికి. నిర్మల్ అనే చిట్టాల గ్రామంలో ఉంటాడు వాడు. అయితే వాళ్ళు మన చుట్టాలు కాదు పోవద్దు అంటే, కానీ నేను పోతా అంటే పోయి భోజనం చేసి వస్తాడు వాడు. ఏం భోజనం? మటన్ చికెన్ భోజనం. మళ్ళీ సాయంత్రం అయిపోయేలోపు మళ్ళీ ఒకసారి భోజనం చేసి వస్తారు. ఇలా ప్రతి ఫంక్షన్లో భోజనం చేసి వస్తారు వాళ్ళు ఆ గ్రామంలో. మళ్ళీ చుట్టాలు ఇళ్ళలో ఎవరైనా అడుక్కున్నారనుకో ఇంటికి ఫోన్ వస్తుంది. ఎప్పుడు పెడతారు తెలుసు, అందరు తిన్నాక మిగులుతుంది చూడు, అప్పుడు ఫోన్ చేసి మా ఇంట్లో కూర మిగిలింది అని పిలిచి పెడుతుంది. అయినా సరే వాడికి ఏది ఎక్కువ పోయి తినేస్తుంది. అలా ఉన్నవాడు ర్యాలీకి వచ్చింది. అయితే నేను నిన్న మనం చెప్పినాం కదా, ఏం చెప్పినా, ఆకు తినే మేకలు కొండలెక్కితే మేకలు తినే మానవుడు ఈ పదం చెప్పిన స్లోగన్ చూడండి. ఆమె పసి మనస్సు అంటే ఏం చెప్పినా మళ్ళీ ఒకసారి ఎక్కువ నచ్చింది. ఏమైందిరా ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పండి నాకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్పిన. మేకేం తింటారు బేట, గడ్డి ఆకులు తింటారు. అది ఏం ఎక్కుతుంది, కొండలు ఎక్కుతుంది. మరి దాన్ని తిన్న మనం ఏం ఎక్కుతున్నాం, మంచాలు ఎక్కుతున్నాం. అవునా ఆంటీ అన్నాడు. నేనే తిప్పడానికి ఇంకా మంచం ఎక్కలే. మరి నిజమేనా ఆంటీ అంటే నిజమే కదా బేట. నిజం కాకపోతే ఒక రోడ్డు మీద ఎండలో గొంతెత్తి ఎందుకు చెప్తాం, నిజమే కదా బేట. అర్థం చేసుకోవాలంటే ఆ రోజు నాకు చెప్పలే చేయలే. క్లాస్ అంతా అయిపోయినాక స్టేజ్ మీదకి వచ్చి నేను ఈరోజు నుంచి ఏం తిన్నా శాకాహారిగా మారిపోతున్నా అని చెప్పి ప్రమాణం చేసింది. గట్టి కొట్టాలండి వానికి. మళ్ళీ వాడు ఏం చేసింది తెలుసా, వాడితో పాటు ప్రతి ర్యాలీలో ఇద్దరిని ముగ్గురిని దోస్తులను పట్టుకొని పోతాడు. వాళ్ళని రాంగ శాకాహారులుగా మార్చుకొని వస్తాడు. ఎంత టాలెంటెడ్ ఉన్నాడు వాడు చెప్పండి. పోయేటప్పుడు దోస్తుల్ని మాంసాహారం దోస్తుల్ని దొరుకొని పోతాడు, వచ్చేటప్పుడు వాళ్ళని శాకాహారులుగా చూడరా ఏం చెప్తున్నారో, నేను ఎందుకు మారిపోయినాను మీరు నన్ను ఎట్టిస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి నిజంగా అసలు వంతో ఇప్పటికీ ఓ 10 మంది శాకాహారులుగా మారింది. అట్లా నా బిడ్డ కూడా నాకు నేర్పింది. అలాగే భక్త ప్రహ్లాద కూడా తన జనం, ఆ రాజ్యంలో ఉన్న తన ప్రజలు రక్తాలు గారుతున్నాయి, హింసిస్తున్నాడు తండ్రి. ఎందుకు హింసిస్తున్నాడు తండ్రి తెలుసా? తెలియదు. ఏమని చెప్పమంటున్నాడు? భక్త ప్రహ్లాద తండ్రి పేరు ఏంటిది? హిరణ్యకశికాయ నమః అనమంటున్నాడు. వీళ్ళేమో నారాయణాయ నమః అంటున్నారు. వాడు దేవుడు కాదు, నేను దేవుణ్ణి నన్ను అని అనుండి అంటే వాళ్ళు అంటలేదు. అందుకని హింసిస్తున్నాడు. చూడండి ఆ రక్తాలు వరదలై కారుతుంటే ఆ పసి మనసు చూడలేక భూమి మీద పడి ఏడుస్తున్నది. నారాయణ నేనేం చేయలేకపోతున్నాను ఏడుస్తాడు. అప్పుడు నారాయణుడు దిగేస్తాడండి. ఎటువంటి భక్తికి దిగచ్చిండు? అనన్య భక్తి అంటే కోరికలు లేని భక్తి, అంటే ఏమి ఆశించని భక్తి, లోక కళ్యాణం కోసంలో భక్తి. దానికోసం భగవంతుడు దిగి వచ్చి ఏమంటుండంటే భగవంతుణ్ణి ఇలాంటి భక్తుడే శాసించాలి, ఏం కావాలో కోరుకో నేను నీ దాసుని అని చెప్పిండు భక్త ప్రహ్లాదకి. ఇప్పుడు మనం భగవంతునికి ఏమో భయపడుతున్నాం. ఏం చేసిండని భయపడాలి భగవంతునికి చెప్పు? ఆయన మనకి దాసుడు అన్నాడు.
కానీ ఒక భక్త ప్రహ్లాదకి దిగి వచ్చి చెప్పిండు, నీలాంటి భక్తుడు ఒకడు ఉంటే వాడికి నేను దాసుణ్ణి అంటే జీతగాన్ని అన్నాడు. ఎంత గొప్ప పదం అండి ఇది. పరమాత్మని మేము ఈరోజు అవమానిస్తున్నాం, మారుస్తున్నాం, అర్థం చేసుకోవట్లేదు. ఏది ఇవ్వకపోతే నన్ను ఏం చేస్తాడో దేవుడని ఇస్తున్నాం, కానీ భక్తి లేదు, భయంతో ఇస్తున్నాం. అందుకనే నారాయణుడు వచ్చి నేను నీ దాసుని, నీకేం చేయాలో చెప్పు చేస్తా అన్నాడు. నా తండ్రి నుంచి నా ప్రజలు విముక్తులు కావాలి అన్నాడు. అప్పుడు ఒడిలోకి తీసుకుంటాడు బిడ్డని. భక్త ప్రహ్లాద భగవంతుని ఒడిలో పడుకున్నాడండి. అంటే అలా మనం మారాలి. మనం అందరి కోసం చేస్తే భగవంతుడి దృష్టి మన మీద పడుతుంది. అలా ఒడిలో పడుకోబెట్టుకొని ఏడుస్తున్న వాడిని కళ్ళకి నీళ్లు దూడ్చి ఏం కావాలని అడిగి నరసింహ అవతారం వేసి వచ్చి ఆయన చంపేసింది. ఫస్ట్ ఇదంతా జరిగింది మనకి యూపీఎడ్. ఇంకా ఉంది భక్త ప్రహ్లాద ఏమేమి పొందిండు. అలాంటి భక్త ప్రహ్లాదకి బలి చక్రవర్తి మన్మనుగా పుట్టిండండి. ఇంకా గొప్పవాడు పుట్టిండు. భగవంతుడే వచ్చి నన్ను చంపేస్తాను, ఆయన స్పర్శతో నేను చనిపోతున్నానంటే నేను ఎంత గొప్పని అంటాడు శుక్రాచార్యుడు గురువు వచ్చి చెప్తే. ఈరోజు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో చిరంజీవిగా ప్రతిరోజు నిత్యం గుర్తు చేసుకునే స్థితిలో ఉన్నాడు బలి చక్రవర్తి. ఒక రాక్షసుడు ఎంత గొప్పడండి. ఒక రాక్షసుడు ఒక రాక్షస కులంలో పుట్టిన ఒక భక్త ప్రహ్లాదకి మణిమణిగా వచ్చిన బలి చక్రవర్తి ఈరోజు చిరంజీవిగా భూమి మీదనే ఉన్నాడు. ఇంకా మనకి 8 మంది చిరంజీవులు భూమి మీద ఉండి ఈ భూమిని రక్షిస్తున్నారు నిరంతరం. అందులో ఆంజనేయ స్వామి ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు అంటే రావణాసురుని తమ్ముడు, కృపాచార్యుడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, బలి చక్రవర్తి, అశ్వత్థామ, వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు భూమి మీద. అందుకే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినరోజు వస్తే వీళ్ళందరినీ 8 మందిని ఉదయాన్నే మార్కండేయుడితో సహా 8 మందిని ఉదయాన్నే స్నానం చేయించి వారిని తలుచుకోమన్నాడు పుట్టినరోజు నాడు. అది హిందువుల పుట్టినరోజు అని చెప్పిండు. హిందువుల పుట్టినరోజు అంటే యోగీశ్వరులని, అసలు మరణమే లేని చిరంజీవి తత్వాన్ని పొందిన యోగులని ఈ అబ్బాయి అమ్మాయి తలుచుకొని వారికి నమస్కారం చేసి నేను జ్ఞానం పొందడానికి సిద్ధంగా ఉన్నాను యోగీశ్వరులారా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని ఆవు నల్ల నువ్వులు బెల్లంతో తీర్థం తాగాలి. అది నిజమైన పుట్టినరోజు మనం చేసుకోవాలి అని చెప్పి మనకి యోగులు చెప్పింది. అలాంటి స్థితిలో బలి చక్రవర్తి ఉన్నాడు. అంటే ప్రహ్లాద్ ఎలా ఉంటే తాతలు ఎలా ఉంటే మనమట్లు అలా ఉంటారు. అవునా కదా? వారసత్వం ఎలా ఉంటుంది? ఎవడి గుణం వాడికి వస్తుంది. ఎందుకంటే రక్తము, జీన్స్ చూడండి. అందుకనే భక్త ప్రహ్లాద నుంచి మనం నేర్చుకోవాలి. భగవంతుడు మనకు మనం ఆర్డర్ వేస్తే చాలు పని చేసి పెడతాడు భగవంతుడు. అంత స్థితి దయామయ కరుడు అతను. అలాంటి వాడిని మనం దూషిస్తున్నాం. దేవుడు నా మీద కోపం పెట్టుకున్నాడు అంటున్నాం, భయపడుతున్నాం. మా వదిలే ఇట్లా కొడుకు వెళ్ళిపోయినాక అసలు ఎంత హీనంగా తిట్టిందో. ఆ బాధ ఎందుకు వచ్చింది? నీ అజ్ఞానం వల్ల వచ్చింది, నీ పొరపాటు వల్ల వచ్చింది. భగవంతుడు నిమిత్త మాత్రుడు, ఏం చేయడు. నువ్వు పాపం చేసినా నీకు అడ్డం రాడు, నువ్వు పుణ్యం చేసినా నీకు అడ్డం రాడు, సత్కర్మలు చేసినా నీకు అడ్డం రాడు, ఏమి రాడు. అందుకనే మనం అక్షర సత్యం తెలుసుకోవాలి. నీకేమిచ్చిండు, ఏది మంచిది, ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పుణ్యం, ఏది చేస్తే మంచిది అనే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చిందా లేదా? మరి దాన్ని కదా మనం ఉపయోగించాలి. అది ఎక్కడ పని చేస్తుంది మన దగ్గర? అది పని
పాపం చేస్తావా, నువ్వే అనుభవిస్తావు, నాకు సంబంధం లేదు. పుణ్యం చేస్తావా, నువ్వే అనుభవిస్తావు. సత్కర్మ చేస్తావా, నువ్వే అనుభవిస్తావు. అందుకని మనం చేసే కర్మలకి భగవంతునికి సంబంధం లేదు. మన కర్మే అంతా నా కర్మ అని ఎందుకు కొట్టుకొని ఏడుస్తున్నాం? ఇదే కదా అక్షర సత్యం. అంతా నా కర్మ, నేను చేసుకున్న కర్మే నాకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. అసలు కర్మే లేకుంటే జన్మే రాదు. కర్మ ఉంది కాబట్టి జన్మ వచ్చింది. మరి ఈ జన్మలు ఏం చేయాలా? కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలా. మరి కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలంటే ఎలా? గీతలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసుకుందామంటే, ప్రసాదం తిన్న తర్వాత గీతలో కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలంటే శ్లోకం ఏం చెప్తున్నాడో ప్రసాదం తర్వాత తెలుసుకుందాము. ఇంకా కొంచెం శ్వాస గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్వాస సబ్జెక్టు ఎన్ని రోజులు చెప్పినా అయిపోదండి. శ్వాస మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అన్నది మనం మధ్యాహ్నం క్లాస్లో తెలుసుకుందాం. అందుకనే ఆపేసి శ్వాస